నమస్తే అడవిన పని చేస్తాను మహబూబ్నగర్ నాగర్కర్నూలు జిల్లా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు ఏడాదిన్నర ఎట్లుంది మాకైతే నా వరకు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం మంచిగా అనిపించలేదు సన్నబియ్యం ఒకటి వస్తుంది ఫ్రీ బస్ ఒకటి అనిపిస్తుంది అంతే రైతు బంధు ఒకటి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తుంది అంతే ఆయన 5000 ఇచ్చిండు ఎకరకు నేను 6000 ఇస్తాను కేసీఆర్ మనం ఒకటి కేసీఆర్ ఏమని మంచిగా అనిపించింది అంటే ఆయన పల్లెటూరులో చూడలే సిటీలో చూసిండు ఆయన అందరికి చిన్న పేరు సిటీ బాగా ఇచ్చిండు పంటలు ఇచ్చిండు ఆయన వేసిందంటే ఒకటేసారి పట్టణంతో 1500 పడేది ఈ రేపు వచ్చినాక ఏమైందంటే అర్ధ ఎకరాకు ఫస్ట్ 5 ఎకరాకు తర్వాత ఎకరాకు తర్వాత మళ్ళీ 2 ఎకరాలు అట్లా ఒక నెల జరుగుతుంది ఆయన పైలు రైతు బంధు పైలు వాడాలంటే నెల జరుగుతుంది నాకు నెల అవుతుంది నాకు కేసీఆర్ వాడు సినిమా కానీ ప్రతి ఒక్కటిసారి 2 సార్లు అవుతుంది ఆయన 5 ఎకరాల నుండి లోపల ఉన్న వాళ్ళకు ఒకసారి అవుతుంది 5 ఎకరాలకు ఒకసారి అవుతుంది కథం పోయేది మొత్తం ఎవరు కేసీఆర్ ఇచ్చిండు ఈయన 1,00,000 రూపాయలు ఇస్తామో లేదు తులం బంగారం ఇస్తాను లేదు బంగారం పోయింది మాకైతే కేసీఆర్ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు నేను కాంగ్రెస్ వాడిని నేను అసలు కాంగ్రెస్ మా నాయన మా తాత కోసం కాంగ్రెస్ పార్టీ లేదు కానీ నేను మా తాత కాలం నుండి నా కాంగ్రెస్ పార్టీ మాది ఇప్పటికైనా కాంగ్రెస్ నేను జగన్కి కానీ నాకు మంచిగా అనిపించింది అన్నం పెట్టినందుకు ఆడుకున్నా కానీ అన్నం పెట్టినందుకు మనం అనుకో కానీ కేసీఆర్ ఉన్న ఆయన కాల మాకు ఓట్లకు ఎమ్మెల్యే ఓట్లకు కానీ సర్పంచ్ ఓట్లకు పైలు ఇచ్చే కదా 2 రోజులు తిన్నా నేను ఈ మన ఏది టీఆర్ఈ పైలు ఎక్కువ ఇచ్చింది మాకు 5,000 వాళ్ళు ఇస్తే 4,000 ఇస్తే కదా 5,000 తిని కూడా ఈయన ఒకటి అది ఒక తప్పు జరిగింది నాకు తప్పు తిన్నా ఒకటి కానీ అదే ప్రభుత్వం బాగుంది ఏం లేదన్నా నేను చెప్తున్నా కాసిన నా కొడుకులాగాని ఇప్పటికైతే మా ఇల్లు ఇష్టం కట్టుకోరా అన్నాడు మా ఊరు డబుల్ బెడ్రూమ్ లేదబ్బా అంటే అప్పుడు ఏంది మన వయసు చచ్చిపోయా కదా అప్పుడు వచ్చినా మాకు 8 ఇళ్ళని 5 అట్లే ఉన్నాయి కూల పెట్టి మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాం అనుకున్నాను ఇస్తామంటే కూల వడ్డీ ఇవ్వలేదు నా సొంత 2 ఎకరాలు భూమి ఇచ్చి నేను కట్టుకునేది ఇవ్వమన్నది ఇది న్యాయమాట ఇల్లు భూమి ఇస్తే కూడా మరి నా ఇంట్లో పోయి మేడం వచ్చి ఇంట్లో పోయి సులా భార్య కూడా చూసి కూడా ఇంటని పోయేది మాది క్యాన్సిల్ చేసి అంటే మా ఇప్పుడు నీళ్ళ పోదు బీజేపీ పోదు పక్క పక్క వస్తుంది ఖచ్చితంగా వస్తాడు కేసీఆర్ పార్టీ మనకు వస్తుంది చాలా మంది ఇది చేస్తారు పక్క వస్తుంది నేను చెప్తున్నా కదా ఈయన చేసిన 2-3 తప్పులు చేసిండు రేవంత్ రెడ్డి అన్న మాటలు 2-3 తప్పులు అయిపోయినాయి నిలబెట్టుకున్నాడు మహిళా సంఘం మహిళలకు 2,500 అది ఆయన 5,000 సిలిండర్ అన్నాడు అది ఆయన కరెంట్ బిల్లు ఆయన ఇది అన్నాడు కరెంటు అదొకటి మన 1,00,000 రూపాయలు ఇస్తాను కళ్యాణ లక్ష్మి అది ఆయన ఇప్పుడు ఆయన వచ్చినాక ఎంతమంది పెళ్లి చేసుకుంటారు మేమంటే మా పెళ్లిలు అయిపోయినాయి ఇప్పుడు ఇవ్వాలి కదా వాళ్ళు అనుకున్నాను కేసీఆర్ పక్క వస్తాడు ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మనం సర్పంచ్ కావడం టీఆర్ఎస్ సర్పంచ్ వస్తాడు పక్క ఇది మా ఊరు వరకు నేను చెప్తున్నా కదా ఎక్కడన్నా ఎవరన్నా కానీ మా ఊరికి మాత్రం మేము అనుకున్నాం వాళ్ళు ఎవరన్నా ఉన్నది పక్క వస్తుంది టీఆర్ఎస్ సర్పంచ్ వస్తాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా వస్తుంది నా పేరు చంద్రన్న కాదు నాది వనపర్తి జిల్లా కాంగ్రెస్ ఏముంది కాంగ్రెస్ మొత్తం ఏం చేస్తలేదు ఇంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తాగనికి నీళ్ళు లేకుండా తాగనికి బావుల పోటీ బోర్ల పోటీ పోయి ఒక్కొక్క బిందె ఎత్తుకొచ్చేది కేసీఆర్ వచ్చినాక ఇంటికి నల్ల పెట్టి ఫుల్ నీళ్ళు కుషాలు చేసిండు మీకు ఇంత ముందు నీళ్ళు ఉన్నాయా ఏడన్నా ఉన్నాయా తాగినాయి నీళ్ళు కేసీఆర్ పరిధిలో ఫుల్ నీళ్లు కానీ రైతు బంధు ఆయన వచ్చినప్పుడే రైతు బంధు అయింది ఇంత ముందు ఏం లేకున్నది ఇంత గవర్నమెంట్ పైసలు ఇవ్వడానికి చచ్చిపోయినా కూడా ₹1 వస్తుంది కేసీఆర్ కిట్ కూడా పోయింది ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు పుడితే 13,000 ఇస్తుంది అది కూడా క్యాన్సిల్ చేసింది ఈ గవర్నమెంట్ వచ్చినాక అది కూడా వస్తలేదు బీమా పథకం వస్తలేదు ఇంకోటి అది కేసీఆర్ ఇచ్చింది ఈయన ఇచ్చింది తులం బంగారు లేదు తులం ఏం లేదు ఉద్యోగ మాటలని కేసీఆర్ మస్తు చేసిండు నీళ్లు చేసిండు ఇల్లు చేసిండు
అందరికి మంచిగానే చేసిండు, రైతు బంధు చేసిండు, అన్ని చేసిండు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం తాగనిగా నీళ్ళు లేకున్నాయి. ఇప్పుడు చేసి ఒక బస్ ఫ్రీ ఇస్తే అయిపోయినా ఏం పాపం కొట్టుకొని వస్తున్నారు బస్ ఫ్రీ ఇచ్చి. అదే అదే ఛార్జీని అన్ని సమానంగా చేసి తగ్గించండి మంచిగా ఉండు. అన్ని చేసి మొత్తం ఆడోళ్ళకు రాజ్యం. కరెంట్ కేసీఆర్ చేసిందే 24 గంటలు కరెంట్ కేసీఆర్ ఇచ్చిందే. ఈ గవర్నమెంట్ ఏం లేదు. కాకపోతే ఎవరికి రన్నింగ్ ఫ్రీ అని లేదా ఫ్రీ కూడా వస్తలేదు, గ్యాస్ సిలిండర్ కూడా వస్తలేదు, చెప్పిన వస్తలేదు. ఇంత ఒట్టి మాటలు అవన్నీ పొరపడాన్ని వీళ్ళే చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. ఆయన మీద బద్నాం చెప్తున్నారు, కేసీఆర్ కు బద్నాం చెప్తున్నారు. కేసీఆర్ కు బద్నాం చెప్తున్నారు. ఏదో కేసీఆర్ బద్నాం చేసి పబ్లిక్ అని నమ్మిస్తున్నారు. లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తాయి, ముందు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉంది? లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తాయి. చెప్పలేము ఇంకా వచ్చే ఇంకా సర్పంచ్ లాంటి అధికారం ఉంది అని రావచ్చు అనుకో. మళ్ళా వచ్చేసారి మళ్ళీ కేసీఆర్ వస్తాడు. మంచి చేసిండు, మంచిగానే వస్తాడు. ఏం చేసిండు నాన్ని? ఇప్పుడు 2 ఏళ్ళు అయింది అనుకో, 2 ఏళ్ళ ఏం చేసిండు చెప్పు? బస్సు ఫ్రీ ఇచ్చిండు. కాకపోతే సన్న బియ్యం అని సన్న బియ్యం దొడ్డు బియ్యంకి పాలిష్ చేసి సన్న బియ్యం ఇస్తున్నాడు. దాని తర్వాత ఏముంది? కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు ఆయన కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటూ ఆయన కూడా పార్టీ మారే అవకాశం ఉందట. అవును, చెప్పలేము. ఆయన కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ లో ఉన్నాడు, కానీ వాళ్ళు పడిలాక అట్లా చేస్తున్నారు. మంత్రి పదే ఏదో వాళ్ళ దాంట్లోనే లొల్లి పెట్టి వాళ్ళే చెప్తున్నారు. టీఆర్ఎస్ ఏం చెప్తలేరు కదా. కేసీఆర్ వస్తాడు. మాకైతే ఇప్పుడు కాదు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మా ఆయన మిషన్ బయట తాగి అలా అంటారు, కానీ మిషన్ బయట నీళ్ళు తాగి కూడా కొంతమంది చనిపోయారు జరాలు పడి. అవి మురికి నీళ్ళు, అవి మురికి నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు, అవి ఫిల్టర్ చేసి ఇక్కడ చేస్తే అవి వేరే ఉంటది. మాకైతే మా ఊర్లో ఏ తీరులో మా మండలం కాడికి బోర్ నీళ్ళు మేము ఇంటి కాడ పోయినా మేము అందరికి ఏ నీళ్ళు కావాలంటే ఆ నీళ్ళు ఇచ్చి కూడా మేము బోర్ నీళ్ళు వాడినాం. ఇప్పుడు వరకైనా చాలా తేడా కనిపిస్తుంది. ఈయన వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కాలేదు, కానీ ఈయన చేసిన పనులు ఆయన చేసిన పనులకు బియ్యం గింజంత పరకలేదు. ఈయన మొన్న వచ్చి కూడా చేసిన కానీ ఆయన చేసిన దానికి అందరి ఆధార్ కార్డులు తుక్క కార్డులు మొత్తం తీసుకున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఈయన రేషన్ కార్డులు మొత్తం ఇస్తున్నాడు. రేషన్ కార్డు లేని వాళ్ళకి అప్పుడు ఎన్నికేయాలి, మరి ఎన్నికేయాలి ఆ రోజు తెలియదు ఆయనకు. వాళ్ళ బిడ్డని మొన్న జగదీశ్రెడ్డి అయింది, ఆయన మిన్నే ఉల్టా మాట్లాడి ఇది అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళే అనుకుంటున్నారు. మందికి ఎవరు చెప్తారా? మేము మంచిగా చేస్తే మా మంచిగా చేసుకుంటాం. ఇప్పుడు మా ఊర్లో కూడా మా ఎమ్మెల్యే గోలబాలరాజు మేము ఎమ్మెల్యే ఓడగొట్టాలి, వేరే ఎమ్మెల్యే తిట్టాలి అనుకున్నాం. అటు ఇది మొత్తం ఓటేటాలకు ఈయన వచ్చాడు, సీఎం వచ్చిండు. ఆయన కూడా మన ఊరు పల్లెటూరు మంచి ఆయనకు మొత్తం తెలుసు అనుమానం. ఆయన బీజేపీలో పోతాడు, రేపు ఉంటే తెల్లారితే మళ్ళా కాంగ్రెస్ పోతాడు, తెల్లారితే మళ్ళీ దాంట్లో పోతాడు. ఆయనదే ఉంది చుక్క. ఏమైనా అడగని పోతే కొడతాం ఇది ఒకటే. మాకైతే కాంగ్రెస్ కరెక్ట్. అవునన్నా, సీట్లు మొత్తం 8 సీట్లు మొత్తం వాళ్ళకి ఇచ్చినప్పుడు బీజేపీ సపోర్ట్ చేయకపోతే ఎవరికి ఇస్తున్నాడు మాట మనం అనుకోనికి? ఎవరికి ఇస్తున్నాడు? ఆయనకి ఇచ్చినట్టే కదా. నీవు కరెక్ట్ ఉంటే నువ్వు ఆయనకు 8 సీట్లు ఎట్టు అవుతాయి? నువ్వు లేనప్పుడు ఇద్దరు మీరు ఒక నేను చెప్తున్నా పక్కా కాంగ్రెస్. ఇప్పుడు ఏ రూలింగ్ పార్టీలో ఎవ్వరు ఉన్నా కానీ రూలింగ్ పార్టీకే చూస్తారు. పనులు కావాలి ఏం చేసినా కానీ రూలింగ్ పార్టీ ఉంటది. కానీ మనం ఇది వస్తుంది అది ఒకసారి మనం గ్యారెంటీ పెట్టుకోలేము ఇదా కదా. ఇది వాస్తవమే. ఇది మంచిగానే చేస్తుంది. ఇప్పుడు కాడికి కాలువలు గీలువలు మొత్తం పడవట పనులు మొత్తం మంచిగా నడుస్తున్నాయి. కల్లకుర్తి మనం పోతాం, కల్లకుర్తి ఆడ
ఇప్పుడు ఆయన ఇన్ని 10 సార్లు ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు కల్లకుర్తికి రక్పపేడు వాగులా బిడి చేస్తున్నాడు మళ్ళీ కొల్లాపూర్లో ఏంది మన కాళేశ్వరంలోకి వెళ్ళి దానికి వెళ్ళి కూడా ఇది పడుతుంది. ఎవరు చేసిండా ఏదో ఒకటి చేసేటోడే చేయాలి. దమ్మునూరు అయితేనే చేస్తారు. దమ్మునూరు ఇక్కడ సిరి జిల్లా ఇక్కడ జంగించుకుంటే అయిపోయినా అక్కడ ఇక్కడ జంగించుకోవాలి. పల్లెటూరులో ఇక్కడనే పోవాలి. ఇక్కడ చేయాలి. మనం హైదరాబాద్లో పోకూడాలి కానీ మనం పల్లెటూరు పోకూడదు. దీని జలమూలలో లోకమే అంత.